ఫ్రెండ్స్ మనకి చాలా మంది అడిగేది ఏంటంటే గేమింగ్ ల్యాప్టాప్స్ గురించి అయితే అడుగుతున్నారు. నా గేమింగ్ ల్యాప్టాప్స్ డీల్స్ చెప్పు, ఎప్పుడు స్టూడెంట్ ల్యాప్టాప్స్ చెప్తామని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం కొన్ని అయితే నేను గేమింగ్ ల్యాప్టాప్స్ అంటే మీకు 40,000 నుంచి 75,000 మధ్యలో ఏ బడ్జెట్లో ఏ గేమింగ్ ల్యాప్టాప్ కొనొచ్చు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పే ప్రైసెస్ ఎక్కువసేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే పర్చేస్ చేయండి, లేదనుకోండి మన డీల్స్ ఛానల్ యాక్టివ్గా ఉండండి. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది డిస్క్రిప్షన్లో వచ్చేసి జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ప్రైస్ మళ్ళీ ఆ ప్రైస్కి వచ్చినప్పుడు పోస్ట్ చేస్తాను. మోస్ట్లీ ఇప్పుడైతే రైట్ నా వీడియో చేసే టైంకి అయితే మనకి నేను చెప్పే ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్లీ మీ బడ్జెట్ 40,000 అనుకుంటే మాత్రం 40,000లో మనకి MSI Thin 15 అయితే వస్తుంది. రెగ్యులర్గా మనకి దీని ప్రైస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకి 50,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకుంటే మనకి ఇది 40,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి i5 12th జనరేషన్ 12450Hతో వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు RTX 2050 గ్రాఫిక్ కార్డ్ వస్తుంది అనమాట. సో మంచి జీపీ అండ్ మంచి CPU అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ రేంజ్లో 16GB ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు ఫుల్ HD డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది, IPS డిస్ప్లే. అండ్ 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 40,000లో ఒక గేమింగ్ ల్యాప్టాప్ గురించి చూస్తుంటే మాత్రం ఇదే తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో మీకు HDFC కార్డ్ అయితే ఉండాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ మీరు 50,000 బడ్జెట్లో చూసినట్లయితే 50,000లో మనకి Acer ALG అయితే ఉంది. ఇది చాలా మంచి ల్యాప్టాప్. ఇది కూడా సేమ్ మనకి i5 12450Hతో వస్తుంది అనమాట, పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ RTX 3050తో వస్తుంది. 50,000 రూపాయలు మనకి RTX 3050 6GB VRAMతో వస్తుంది అనమాట. చాలా బెనిఫిట్ ఇది. అండ్ 16GB ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ ఉంటుంది. ఇది కూడా మనకి 15.6 ఇంచెస్ ఫుల్ HD IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. హై రిఫ్రెష్ రేట్ కూడా మనం చూడడానికి ఉంటుంది. సో రెగ్యులర్గా దీని ప్రైస్ అనేది మనకి 63,000 ఉంటుంది. బట్ ఇప్పుడు కార్డ్ ఆఫర్లు ఎవరిథింగ్ కలుపుకుంటే మనకి ఇది 51,000 అయితే వస్తుంది. 51,700కి ఆ ప్రైస్ రేంజ్లో గ్రేట్ బై. ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు మీరు 50,000 రూపాయలు మీరు చూస్తున్నట్లయితే. లేదు మాకు 60,000లో ఒక ల్యాప్టాప్ చెప్పాను అంటే మాత్రం ఫ్లిప్కార్ట్లో వచ్చేసి మనకి లెనోవో లాక్ అయితే ఉందన్నమాట. Ryzen 5 7235HS ప్రాసెసర్తో వస్తుంది, పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ దాంతోపాటు జీపీ మనకి RTX 3050 తోటి వస్తుంది. సేమ్ జీపీ మనకి బెటర్ జీపీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 24GB ర్యామ్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ 512GB స్టోరేజ్ అయితే ఉంటుంది. దీని లింక్ అమెజాన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడ. ఒకవేళ SBI కార్డు ఉందనుకోండి అమెజాన్లో తీసుకోండి, HDFC కార్డు ఉంటే మీరు ఫ్లిప్కార్ట్లోనే తీసుకోండి. రెండింటి లింక్స్ అయితే అక్కడైతే ప్రొవైడ్ చేస్తాను. అండ్ 6GB RTX 3050తో వస్తుంది. ఇది కూడా మనకి ఓవరాల్గా మంచి డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్తో మనకి చూడడానికి అయితే ఉంటుంది అనమాట. రెగ్యులర్గా దీని ప్రైస్ అనేది 66,000 ఉంటుంది. బట్ ఈ రోజు వచ్చేసి మనకి 58,000 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. దీన్ని కూడా ఒక లుక్ అయితే ఇవ్వచ్చు. అండ్ అదే బడ్జెట్లో ఇంకో ల్యాప్టాప్ అయితే ఉంది. ఒకవేళ మీకు లెనోవో వద్దనుకుంటే, సో కొంతమంది లెనోవో లాక్ మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చాలామంది సజెస్ట్ చేస్తుంటే వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు. అన్ని యూనిట్స్లో లేవు, కొన్ని యూనిట్స్లో అయితే ఈ ఇష్యూ వచ్చింది, కానీ మోస్ట్ ఆఫ్ ది యూనిట్స్లో పెద్ద ప్రాబ్లం అయితే లేదు. బట్ ఎనీవే మీకు ఆ డౌట్ ఉంటే మాత్రం Acer Nitro V, ఇది కూడా మనకి Ryzen 7 ఆక్టాకోర్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. 7735Hతో వస్తుంది. సేమ్ RTX 3050 అయితే యూజ్ చేశారు. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ అండ్ IPS ప్యానల్ అయితే యూజ్ చేశారు. 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, ఫుల్ HD డిస్ప్లే. ఇది రెగ్యులర్గా 75,000 ఉంటుంది. బట్ కార్డ్ ఆఫర్స్తో కలిపి ఇప్పుడు మనకి 60,000 రూపాయలకి అయితే వస్తుంది. మంచి ఆఫర్ ఇది. దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. లేదు 65,000 రూపాయల్లో చూస్తున్నారనుకుంటే మాత్రం వాటన్నిటికంటే ఇది చాలా బెటర్ ఆప్షన్. ఇది వచ్చేసి మనకి డెల్ నుంచి బ్రాండెడ్ అండ్ బెస్ట్ ల్యాప్టాప్ అనమాట. ఇది డెల్ 5530 అనమాట. i5 13450HXతో వస్తుంది. వెరీ పవర్ఫుల్ 13th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం RTX 3050 మనకి ఇందులో చూడడానికి ఉంటుంది. 6GB ర్యామ్తో వస్తుంది ఇది కూడా. అండ్ 16GB స్టోరేజ్ అండ్ 16GB ర్యామ్ అండ్ 1TB స్టోరేజ్తో వస్తుంది. ఫుల్ HD డిస్ప్లే మీకు ఇది. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో డెల్ లాంటి బ్రాండ్ నుంచి మంచి బై. ఇది రెగ్యులర్గా 78,000 ఉంటుంది. బట్ ఈ రోజు మనకి ఇది కార్డ్ ఆఫర్స్ ఎవ్రీథింగ్ కలుపుకుంటే 65,000 ఆ ప్రైస్ రేంజ్లో వస్తుంది. 65,000కి గ్రేట్ బై. మీరు 60,000లో కాకుండా ఒక 5,000 పెంచుకోగలిగితే దీనికే వెళ్ళిపోండి, చాలా మంచి ఆప్షన్ అవుతుంది. లేదు మీ బడ్జెట్ అరౌండ్ 70K అనుకుంటే మాత్రం HP నుంచి HP విక్టస్ గేమింగ్ అయితే ఉందన్నమాట. ఇది కూడా మనకి i5 13420Hతో వస్తుంది. అండ్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి ఇక్కడ మనకి RTX 4050 వస్తుంది అనమాట. 3050తో పోలిస్తే 4050 కొంచెం మీకు బెటర్ అయితే ఉంటుంది జీపీ అనేది. అండ్ అలానే ఫుల్ HD IPS డిస్ప్లే యూజ్ చేశారు. 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 16GB ర్యామ్ ఉంటుంది, 1TB స్టోరేజ్ చూడడానికి ఉంటుంది. అండ్ ఇది కూడా ఒక మంచి ఆప్షన్. రెగ్యులర్గా దీని ప్రైస్ 84,000 ఉంటుంది. బట్ ఇప్పుడు కార్డ్ ఆఫర్ తోటి మనకి 70,000కి అయితే వస్తుంది అమెజాన్లో. మీరు ఒకవేళ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. లేదు మీరు 75,000 వరకు పెట్టుకుంటా అంటే HP విక్టస్లోనే మనకి i7 వేరియంట్ అయితే ఉంటుంది. i7 13620Hతో వస్తుంది అన్నమాట. ఇది గ్రాఫిక్ కార్డ్ సేమ్ మనకి RTX 4050 అయితే యూజ్ చేశారు. ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. మీకు రిఫ్రెష్ రేట్ కూడా 144Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అలానే మనకి మెయిన్ 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ ఇవన్నీ చూడడానికి అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ అనేది అరౌండ్ 75,000 అయితే ఇది రెగ్యులర్గా మరి 95,000 ఉంటుంది. ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన 93 ఉంటుంది. బట్ హ్యూజ్ కార్డ్ ఆఫర్ అనమాట. దగ్గర 70,000 వరకు మనకి కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. ఫైనల్గా మనకి ఇది విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే 75,000కి వస్తుంది. మీరు 65,000 అనుకుంటే డెల్ G15. ఫస్ట్ నేను ఒకటి సమ్మరీ చెప్తాను. 40,000 అయితే మీరు ఇంకా కళ్ళు మూసుకుని MSI తీసుకోండి. 50,000 అయితే Acer ALG తీసుకోండి. 60,000 అయితే బడ్జెట్
ఎక్స్టెండ్ చేసుకొని 65లో డెల్ G15 తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక 75 వరకు లాగలిగితే మాత్రం HP విక్టస్ i7 వేరియంట్ తీసుకోండి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. మన లింక్ యూజ్ చేయడం మర్చిపోద్దు. మీరు పర్చేస్ చేసే ముందు మన లింక్ యూజ్ చేయండి. మీకు బెనిఫిషియల్ అండ్ మన ఛానల్ కూడా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. సో ఇంత కష్టపడి ప్రతిదీ కొని చేస్తాను కాబట్టి మీ నుంచి నేను కోరుకునే సపోర్ట్ అదొకటి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ల్యాప్టాప్ తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.